రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామ క్రమం ఈ సెప్టెంబర్ 17 నేటికి 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా గజ్వేల్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా కార్యక్రమంలో భాగంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదా శ్రీనివాస్ ఈ రోజు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి మరియు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జాతీయ జెండా వందన సమర్పణ అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అని చరిత్రలోనే ఒక సుదినమని అన్నారు. నాడు దేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం సిద్ధిస్తే కానీ మన తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ 17 రోజున భారతదేశంలో విలీనమైందని దానికి గుర్తుగా నేడు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. అనేక వీరోచిత పోరాటాల ఫలితంగా తెలంగాణలోని హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందని వారి ఇచ్చిన పోరాటాల కృషి ఆధారంగానే నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక అని యావత్ భారతదేశానికి చాటి చెప్పేందుకే జాతీయ సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గత 10 ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో భారతదేశానికి దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపారన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సహాయం ఒక ప్రత్యేక విధానంగా సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రజల నైతిక అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్ పార్టీ పాలన సాగిందన్నారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల ద్వారా ప్రజలకు నైరాశ్యంలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అటకెక్కాయన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం నేడు మళ్లీ వెనుకబట్టేయడం జరుగుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేని ఈ ప్రభుత్వాన్ని రైతాంగ పోరాటం మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధమవుదామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ ఓడెం కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పంగా మల్లేశం, ఆకుల దేవేందర్, మద్దూరి శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కౌన్సిలర్లు గోపాలరెడ్డి, దుర్గాప్రసాద్, కనకయ్య, చందు, బాలమణి, మల్లేశం, నేతలు రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఆంజనేయులు, బీరప్ప, ఓమర్, హనుమంతరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నిజాముద్దీన్, వెంకటేష్, శ్రీనివాస్, ఆసిఫ్, పోచయ్య పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. భారతదేశ స్వాతంత్రానికి ఆగస్టు 15 నాడు భారతదేశానికి స్వాతంత్రం చూపిస్తే తెలంగాణ ప్రాంతం సెప్టెంబర్ 17వ తారీఖు నాడు భారతదేశంలో విలీనమైనటువంటి ఈ రోజుకు గుర్తుగా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఇవాళ రాష్ట్రం అంతా కూడా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ గతంలో అనేక వీరోచితమైనటువంటి పోరాట ఫలితంగా ఈ సెప్టెంబర్ 17వ తారీఖు నాడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ సంస్థానం విలీనం కావడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి పోరాటం స్ఫూర్తితోటే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నటువంటి ప్రత్యేక రాష్ట్రంలో ఇవాళ అనేక దళిత బహుజన వర్గాల యొక్క అన్ని వర్గాల యొక్క ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో కృషి చేయడం జరిగింది. వారి యొక్క త్యాగ ఫలితంగానే ఏర్పడినటువంటి ఈ రోజుకు కేసీఆర్ గారు గతంలో ఆ ఫలాలందరికీ అందే విధంగా కృషి చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసే దిశగా, అన్ని వర్గాల యొక్క గొంతు నొక్కే దిశగా విధ్వంసకరమైన పాలనను కొనసాగిస్తూ ఉన్నది. మళ్ళొకసారి ఇవాళ తెలంగాణ రైతాంగ పోరాటం స్ఫూర్తితోటి మరోసారి ఈ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆ పోరాట స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధంగా ఉన్న సందర్భంగా మేము తెలియజేస్తాం.